1982 నుంచి టీడీపీలో అప్రతిహాతంగా కొనసాగుతున్న గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారితో మనం మాట్లాడదాం. విలువలతో కూడిన రాజకీయం చేస్తూ ఇప్పటి వరకు కూడా ఎన్నో ప్రలోభాలకు గురి చేసినా కానీ గోదావరి జిల్లాలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పాటు చేసుకొని ఇప్పటికీ టీడీపీలోనే కొనసాగుతున్నారు. ఏ సమస్యలు వచ్చినా అధినేతతోనే కొట్లాడే ముక్కుసూటి మనస్తత్వం గల గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారితో మనం ఉన్నాం. అసలు ఈసారి ఎలక్షన్లు ఎలా జరగబోతున్నాయి, ఈసారి అసలు ఏంటి ఈ ఎలక్షన్లకు ఒక ప్రత్యేకత ఏంటి అనేది మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బుచ్చయ్య చౌదరి గారు నమస్కారం సార్. అసలు చెప్పండి సార్, అంటే ఈసారి అంటే గతంలో ఎన్నికల కంటే ఈసారి కొంచెం భిన్నంగా ఉన్నాయి, అంటే ఎలా ఉండబోతుంది ఈసారి ఎన్నికలు? ఈ ఎన్నికలు రాష్ట్ర ప్రగతికి విఘాతం కలిగించిన జగన్మోహన్ రెడ్డికి, రాష్ట్ర ప్రగతికి దోహదపడే చంద్రబాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి మధ్య జరుగుతున్న పోరాటం. 5 సంవత్సరాలుగా రాష్ట్రాన్ని సుడిగుండంలో నెట్టేసి అప్పులమయం చేసి అభివృద్ధి అనేది నోచుకోకుండా రాష్ట్రం అన్ని విధాల అభాస్పాలైపోవడానికి కారకుడు జగన్మోహన్ రెడ్డి. చట్టం అంటే లెక్కలేదు, కోర్టులు అంటే లెక్కలేదు. ఈ రాజ్యం వీరభోజ్యం అన్నట్టుగా అవినీతి అక్రమాల కేంద్ర బిందువుగా మార్చి తీవ్రంగా నష్టపరిచారు. దాన్ని సరిచేసుకోవాల్సిన బాధ్యత. ఉద్యోగాలు లేవు, ఉపాధి లేదు, పెట్టుబడులు రావు, పారిపోతూ ఉన్నారు. దోపిడీ ఎక్కడ చూసినా ఇసుకలోను, మద్యంలోను, మైనింగ్లోను, ఎర్రచంద్రంలో అన్నింటిలో దోపిడీ. ప్రజల ఆస్తులకి రక్షణ లేకుండా పోయింది. ప్రజల ఆస్తులన్నీ కొల్లగొడతా ఉన్నారు. ఒక భయానక వాతావరణం, రాక్షస పరిపాలన. ఎవరు నోరు తెరిచినా వాళ్ళని జైల్లో వేయటం, అధికార దుర్వినియోగం చేయటం, మానభంగాలు, హత్యలు నిత్యకృత్యంగా మారిపోయిన పరిస్థితి ఉంది. ఈ ప్రభుత్వాన్ని సాగనంపాలని వాళ్ళందరూ భావిస్తున్నారు. ఎన్నెన్నో వాగ్దానాలు చేశారు, నమ్మారు, దగాబడ్డారు ప్రజలు. ఆ దగాబడ్డ సోదరులంతా ఏకమవుతున్నారు. ఇవాళ దళితులు కావచ్చు, బలహీన వర్గాలు కావచ్చు, ఉద్యోగ సంఘాలు కావచ్చు, వ్యాపార సంఘాలు కావచ్చు, అందరూ కూడా ఏకంగా ఈ దుర్మార్గ పరిపాలన నుంచి ఈ రాష్ట్రాన్ని విముక్తి కలిగించాలి, దానికోసం అందరూ కలిసి ప్రయాణం చేయాలని నిర్ణయించి చంద్రబాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, మోడీ గారు కానీ కలిసి మనం వెళ్తున్నాం. ఇవాళ ఆ లైన్లో తీసుకొని రాష్ట్రాన్ని మళ్ళీ పట్టాలు ఎక్కించాలి, రాష్ట్రంలో పేదరిక నిర్మూలన జరగాలి, రాష్ట్రంలో ఉపాధి కల్పన జరగాలి, పెట్టుబడులు రావాలి, ఆర్థిక స్వావలంబన రావాలి, ఉన్న వనరులను సద్వినియోగం చేసుకొని రాష్ట్రాన్ని అగ్రగామిగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంలో మనం ముందుకెళ్తూ ఉన్నాం. అంటే ఇప్పుడు అంటే అంత ప్రభంజనంలో కూడా 2019 అంత జగన్ ప్రభంజనంలో కూడా మీరు ఇదే రాజమండ్రి రూరల్ నుంచి గెలిచారు రెండోసారి, ఇప్పుడు మూడోసారి. అంటే మీ హ్యాట్రిక్ కొనసాగుతుంది 100%. ఇప్పుడు నేను 6 సార్లు గెలిచాను, 9 సార్లు పోటీ చేశాను. రాజమండ్రిలో 4 సార్లు, రూరల్ అంటే ఆల్రెడీ సిటీలో పార్టీ 2 సార్లు గెలిచాను. 3వ సార్లు థంపింగ్ మెజార్టీ. బహుశా నా హిస్టరీ 38,000 గతంలో, 38,000, 82లో ప్రభంజనంలో 38,000. ఇంకా మెజార్టీ పెరిగే అవకాశం ఉందని నేను భావిస్తూ ఉన్నాను. ప్రస్తుత తరుణంలో పరిస్థితులను బట్టి చూస్తే, ప్రజల ఆగ్రహం చూస్తే ప్రభుత్వం మీద మంచి మెజార్టీతో గెలవటం ఖాయం. గెలిచాక ఈ దుర్మార్గ పరిపాలన జరిగిన లోటుపాటు సరిదిద్దడం కోసం నాకున్న అనుభవాలన్నీ కూడా ప్రభుత్వానికి సహకరించేలాగా మార్పులు ప్రభంజనంలో ప్రభుత్వం ఏర్పాటవుతుంది. ఆ ప్రభంజనం ద్వారా వచ్చిన అధికారాన్ని ప్రజలకు ఎలాగ ఉపయోగించాలనే దాంట్లో నా పాత్ర నేను చేస్తాను. అంటే 1982 అంతకుముందు కొంత కమ్యూనిస్ట్ భావజాలంతో ఉన్న మీరు 1982 మీ సోదరుడి ద్వారా పార్టీలోకి వచ్చారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్న రాజకీయాల్లో ఉన్న వేరియేషన్ ఏమనుకోవచ్చు? అసలు అప్పటికిప్పటికి మార్పు అండి. 82 నాటి రాజకీయాలు విలువలు వేరు, ఈనాటి రాజకీయాలు. ఇవాళ డబ్బుమయం అంతా కూడా కోటీశ్వరులే రాజకీయాలు నడిపే పరిస్థితి వస్తూ ఉంది. సామాన్యుడికి అందుబాటులో లేని పరిస్థితి వస్తూ ఉంది. వాల్యూస్ పోతూ ఉన్నాయి. గయారాముల సంస్కృతి పెరిగిపోతూ ఉంది రాజకీయాలు. దేశవ్యాప్తంగా అదే పరిస్థితి. మనీ ప్రభావం పెరిగిపోతే ప్రజాస్వామ్య హక్కులు హరించిపోతాయి. ఒకప్పుడు 1,00,000, 2 లక్షల రూపాయలు తినేలేనికి ఇవాళ కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే పరిస్థితి వస్తూ ఉంది. ఎన్ని నిబంధనలు పెట్టినా ఆగదు. పార్టీ ఫిరాయింపులు కూడా మామూలుగా జరిగిపోతూ ఉన్నాయి. వీటి మీద చర్యలు తీసుకోవాల్సిన విధానం. ప్రజాస్వామ్య మనుగడకి కొన్ని నిర్దిష్టమైన లక్ష్యాలు ఉండాలి. ఆ లక్ష్యాలు దాటిపోతున్నాయి. మళ్ళా పట్టాలు ఎక్కించాల్సిన పరిస్థితి ప్రభుత్వాలు, పార్టీల మీద ఉంటుంది. పార్టీలు కూడా అవకాశవాదం అవలంబించి ఎప్పుడు ఎవడొస్తాడని తీసుకోవడం, వాడిని ఎత్తినెక్కించుకోవడం, మళ్ళీ వదిలేసుకోవడం, ఇవన్నీ కరెక్ట్ కాదనేది నా భావన. సరే, ఎనీహౌ మన రాష్ట్రానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి పరిపాలన అస్తవ్యస్తంగా ఉంది, అధ్వానంగా ఉంది. రాక్షస పరిపాలన, ఒక భయానక పరిస్థితి. ఇంట్లో నుంచి బయటకు రావాలంటే భయపడే పరిస్థితి తెచ్చాడు. ఇది పోవాలి. అంబేద్కర్ మహాశయుడు ఇచ్చిన రాజ్యాంగంలో మన హక్కులు ఉన్నాయి, స్వేచ్ఛ ఉంది. ఆ స్వేచ్ఛను హరిస్తూ ఉన్నాడు. రాష్ట్రంలో స్వేచ్ఛను హరిస్తూ ఉన్నాడు, రాక్షస పాలన చేస్తున్నాడు, ఒక సైకో పాలన. ఇది పోవాలనేది మన ఆలోచన. చిన్న రాష్ట్రం ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయిపోయింది. వ్యవస్థలంతా కొనారలు చేశాడు. అధికారికను నూరెళ్ళబెట్టి కూర్చునే పరిస్థితి వస్తూ ఉంది. 42 సంవత్సరాల అనుభవంలో అసెంబ్లీలో ఏదైనా సలహా చెబుదానో చెప్పనివ్వని పరిస్థితి. మైకులు ఎవరు, మాట్లాడినెవరు, సలహా చెప్పనివ్వరు. కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం
విమర్శల్లో కూడా కన్స్ట్రక్షన్ ఉంటుంది. ఇది ఇలా చేస్తే బాగుంటుందని చెబుతాం మా బోటి వాళ్ళ అనుభవంలో. మా బోటి వాళ్ళకు కూడా గౌరవాలే ఉంది. ఎమ్మెల్యేగా గెలిస్తేనే ఎమ్మెల్యేగా గుర్తించడానికి దరిద్రం ఈ ప్రభుత్వంలో. అధికారులు కలెక్టర్ల దగ్గర నుంచి కనీసం పట్టించుకున్న పాపాన, ప్రోటోకాల్ పట్టించుకున్న పాపాన కానీ, మాకు ఏదైనా ఈ సమస్య అంటే పరిష్కారం చేసిన పాపాన కానీ పోలే 5 సంవత్సరాలు. అందువల్ల ఎక్కువ తిరగలేకపోయాం. మేము కూడా తిరగలేకపోవడానికి కారణం అంటే ఇది కారణం. ప్రజల మధ్యకి వెళ్ళాలంటే సమస్య పరిష్కారం కావాలి. సమస్యల పరిష్కారం కానప్పుడు నిధులన్నీ పక్కదారి పెట్టిపోతున్నప్పుడు మనం చేయగలిగింది ఏం లేదు కదా. ఇలాంటి దుర్మార్గ పరులు నేను చూడలేదు ఏనాడు. అనేక మంది కాంగ్రెస్ పార్టీలోనూ ఇతర పార్టీల్లోనూ ఉన్నవాళ్ళు ముఖ్యమంత్రులు అయినా కూడా ఇంత దరిద్రంగా దుర్మార్గంగా వ్యవహరించిన ముఖ్యమంత్రి నేను చూడలేదు. అంటే సార్ ఒకటి గత ఎన్నికల్లో ఈ ఎన్నికల్లోకి పోలిస్తే ఇద్దరు కూడా అంటే 2 మేనిఫెస్టోలు వచ్చినాయి. ఒక మేనిఫెస్టో రూపకల్పన సంఘంలో మీరు ఒక సభ్యులు. అంటే వాళ్ళు మీ అది ఇప్పుడున్న అధికార పక్షం ఏం చెప్తున్నారంటే మేము తయారు చేసిన మేము ఏదైతే గత ఎన్నికల్లో మేము ఇచ్చిన హామీలన్నీ పూర్తి చేసాం. చంద్రబాబు నాయుడు ఏ రోజు కూడా హామీలు పూర్తి చేసిన దాఖలాలు లేవు. ఆయనంతా డిస్ట్రాక్టివ్ మోడ్లో ఉంటారు అనేది ఒక ప్రధానమైన వాదన అయితే ఇప్పుడు వినపడతాం సార్. 2 విషయాలు సార్. తెలుగుదేశం ఏం చెప్పింది అది అమలు చేసాం. బీసీ యాక్షన్ ప్లాన్ సబ్ ప్లాన్ అమలు చేసామా లేదా, ఎస్సీ సబ్ ప్లాన్ అమలు చేసామా, మైనార్టీ సబ్ ప్లాన్ అమలు చేసామా లేదా, ఆధార్ లాంటి పనిముట్లు ఇచ్చామా లేదా, సెల్ఫ్ ఫైనాన్సింగ్ లోన్లు ఇచ్చామా లేదా, నిర్మాణంగా రహదారులు కానీ, సిమెంట్ రోడ్లు కానీ, వాటర్ ట్యాంకులు కానీ కట్టామా లేదా, ఇవన్నీ కూడా కన్స్ట్రక్టివ్గా. మరి నువ్వేం చేసావు? నువ్వు చెప్పింది నువ్వు కొత్తగా నువ్వు ఇచ్చిన నవరత్నాల్లో ఏది కొత్తది? అమ్మఒడి అన్నావు, ఫీజు రియంబర్స్మెంట్ నువ్వు పెట్టిందా? నీ తాత పెట్టిందా? ఎప్పటి నుంచో ఉంది. దాన్ని నేనేం చేసావు? 2 3 ఫీజు కట్టేవాళ్ళం. నువ్వు 15,000 ఇస్తాను 12,000 కుదించి 5 ఏళ్లలో 4 సార్లు ఇచ్చి ఒకసారి ఎగ్గొట్టావు. అది ఒక్కళ్ళకేనన్నావు. మరి 2 ముగ్గురు బిడ్డలు ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? అలాగే పెన్షను మేము 2,000 చేసాము, 3,000 చేస్తానన్నావు. నేను చేస్తాను వెంటనే 3,000 ఇస్తానన్నావు. 5 సంవత్సరాలు పట్టింది 3,000 చేయడానికి. ఇలాగ రైతులకి కేంద్రం ఇచ్చేది 13,000 ఇస్తానన్నావు. కేంద్ర నిధులు కూడా జమ వేసుకొని నువ్వు 13,000 అంటున్నావు. ఇవన్నీ దగాయే కదా. విద్యుత్ శక్తి రేట్లు పెన్షన్ అన్నావు, 9 సార్లు పెంచావు. ఇవాళ రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచావు, భూముల విలువలు పెంచేసావు. దానివల్ల తీవ్రంగా నష్టపోతున్నాం. ఇంటి పన్ను, చెత్త పన్ను, పెన్షన్ పన్ను ఏముంది? కనుక ఈ ప్రభుత్వం కన్స్ట్రక్టివ్ నేచర్లో తెలుగుదేశం మేనిఫెస్టో ఉంది. మేమందరం వర్కౌట్ చేసాం. సంక్షేమం, అభివృద్ధిని రెండింటినీ 2 కళ్ళుగా తీసుకుంటూ ముందుకు వెళ్తున్నాం. పేదరిక నిర్మూలన జరగాలి. అభివృద్ధి జరగాలంటే ఆదాయం కావాలంటే పెట్టుబడులు రావాలి. పరిశ్రమలు మంచి వాతావరణం ఉంటే పెట్టుబడులు వస్తాయి, పరిశ్రమలు వస్తాయి. పరిశ్రమల ద్వారా ఉపాధి దొరుకుతుంది. ఆ ఆదాయంతో పేదరిక నిర్మూలన, సంక్షేమం అమలు చేయాలి. ఈయన అప్పు తెచ్చి పప్పుకోడులాగా అప్పులు తెచ్చాడు. ఏమైపోయింది? అది గాలికి పోయే పేలపిండిలాగా 10.5 లక్షల కోట్లు అప్పు పెంచాడు. 2 లక్షల కోట్లు పెంచానట్టు. మరి మిగతా 8 లక్షల కోట్లు ఏమైపోయినట్టు? జీతాలు ఇవ్వలేని దౌర్భాగ్య స్థితి. ఈ ఒక కపట నాటక సూత్రధారి జగన్మోహన్ రెడ్డి. ఒక కులద్వేషాలు, కుల మీద అభిమానం ఉండొచ్చు, కులద్వేషాలు కూడా పెంచుకున్న వ్యక్తి. పచ్చి బూతులు మాట్లాడించడం ఆయనకే చేతనవును. సోషల్ మీడియాని ఎంత దుర్వినియోగం చేస్తాడో మనం చూసాం. ఇలాంటి దుర్మార్గ పరిపాలన పోవాలని మా బోటి వాళ్ళని ఫైట్ చేస్తాం, పంపి సాగనంపుతాం. అంటే సార్ ఇప్పుడు ఈ రిజిస్ట్రేషన్ వ్యవస్థలో కూడా కొంత మార్పు వచ్చింది. టైటిలింగ్ యాక్ట్ అనేది ఒకటి తీసుకొచ్చారు. దాని గురించి అసలు టీడీపీ పోరాటం చేస్తుంది. అసలు దానివల్ల ప్రజలకు జరిగే ఇబ్బంది ఏంది? చాలా దుర్మార్గం సార్. నీ హక్కు నీది కాదు. ఉదాహరణ చెబుతున్నా, టిట్కో ఇళ్ళకి మేము పట్టాలు ఇచ్చాం గతంలో. ఇళ్లలోకి వెళ్ళాలి, కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ అక్కడక్కడ పెండింగ్ ఉంది, క్లియర్ చేస్తే అయిపోయేదానికి 6 ఏళ్ళగా చేయకుండా మేము ఇచ్చిన పట్టాలు తీసుకెళ్ళి బ్యాంకులకు తాకట్టేట్టి అప్పు తెచ్చుకున్నాడు. టిట్కో ఇళ్ల మీద కూడా అప్పు తెచ్చుకున్న దుర్మార్గుడు. ఇప్పుడు బ్యాంకర్స్ టిట్కో ఇంకా ఇళ్లలోకి వెళ్ళాలి చాలామంది. వాళ్ళకి అప్పుడే 5 లక్షలు కట్టండి, 4 లక్షలు కట్టండి, వడ్డీలు కట్టండి అని ఎంటబడుతున్నారు. ఈ ప్రభుత్వం చేసిన అప్పు వాళ్ళ మీద పడుతుంది. రేపొద్దున మన భూమి మీద మన హక్కులు లేకుండా ఈ టైటిల్ చట్టం డాక్యుమెంట్లన్నీ తీసుకెళ్ళాడు తాకట్టేటైతే మన ఆస్తుల మీద గ్యారంటీ లేదు. పైగా జెరాక్స్ కాపీలు ఇస్తాడట. ఒరిజినల్ అంటే అతని దగ్గర పెట్టుకుంటాడంటే ఎందుకు? బ్యాంకులకు రేపు ప్రభుత్వాన్ని తాకట్టు పెడతాడు. ఇప్పటికే రాష్ట్రాన్ని తాకట్టు పెట్టేశాడు, ప్రభుత్వ ఆస్తులన్నీ తాకట్టు పెట్టాడు. ఇంకా అప్పు తెస్తానే ఉన్నాడు. ఆఖరి నిమిషం దాకా అప్పు తెచ్చి దోచుకుపోతూ ఉన్నాడు. ఇవాళ మేము రావడంతో ఫస్ట్ చేసేది టైటిల్ యాక్ట్ చట్టం రద్దు చేస్తాం. రద్దు చేయించి ప్రజలకు రక్షణ కల్పిస్తాం, ప్రజల ఆస్తులకి రక్షణ కల్పిస్తాం. ఒక సీనియర్ నేతగా అంటే ఈరోజు యువత అంతా కూడా సోషల్ మీడియాలో ఓటేయండి, ఓటేస్తే మీరు ఎంత తీసుకున్నారు, రోజుకు రూపాయి ఇద్ది, ₹10 ఇద్ది అని రకరకాలుగా పోస్టులు పెడుతూ ఉన్నారు. అయితే వారంతా కూడా ఓటేయడానికి రాని పరిస్థితి. వాళ్ళకి మీరు ఇచ్చే సందేశం ఏంటి సార్?
ఈ తఫా ఓటింగ్ శాతం పెరిగిద్ది రాష్ట్రంలో. ఈ రాక్షస పాలన సాగనప్పాలని ధైర్యంగా ముందుకు రావడానికి, మేడల మెద్దలు దిగన వాళ్ళు కూడా దిగటానికి, సామాన్యుడు కూడా ఎక్కడున్నా సరే వచ్చి ఓట్లు వేయాలని నా అంచనా 80% ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ శాతం ఎంత మండు టెండలు ఉన్నా 80% పెరిగిద్ది. అందరూ రండి, ఓటు వేయండి, మీ హక్కును ఉపయోగించుకోండి, మీ స్వాతంత్రాన్ని ఉపయోగించుకోండి. స్వాతంత్ర రక్షణకి, ప్రజాస్వామ్య పరిరక్షణకి ఓటు హక్కు ప్రధానమైంది. ఆ ఓటు హక్కును ఉపయోగించుకొని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. వస్తారు, వేస్తారు, ఈ దుర్మార్గ పరిపాలన అంతం పలుకుతారు. అంటే ఈసారి భారీ మెజార్టీతో రాజమండ్రి రూరల్ నుంచి విన్నో కాబోతున్నారు. 100%. బహుశా నేను 9 సార్లు పోటీ చేశాను, 6 సార్లు గెలిచాను, మరి 10వ పోటీ చేస్తాను, 7వ గెలుస్తాను. గెలవడం ఖాయం అనేది నిర్ణయం అయిపోయింది. ఎంత మెజార్టీ అనేది మీరే చూస్తారు. నేను టాప్ నా జీవితంలో అత్యధిక మెజార్టీతో గెలిచేది ఈసారి అవుతుంది. అంటే ఇప్పటి వరకు కూడా ఎంతో అనుభవం ఉన్న బుచ్చయ్య చౌదరి గారు ఈసారి తన జీవితంలోనే అత్యధిక మెజార్టీతో గెలుస్తానని చెప్తా ఉన్నారు. న్యూస్ 18 కోసం రాజమండ్రి నుంచి.